హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రాకీ డైరీస్ రోడ్స్ అండ్ రిడ్జెస్. ఈరోజు చూసే ప్రదేశం స్నిప్పెట్స్ చూసేద్దామా? ఈరోజు మనం యూటాలో ఉన్న అత్యంత రగ్డ్, వైల్డ్ మరియు సినిమాటిక్ నేషనల్ పార్క్ కెన్యన్ ల్యాండ్స్ నేషనల్ పార్క్లో ప్రయాణం చేస్తున్నాం. ఈ పార్క్ మొత్తం ఒక జైంట్ డెజర్ట్ మేజ్ లాగా ఉంటుంది అనమాట. స్పైర్స్, ఇట్ విల్ బి అమేజింగ్. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఐలాండ్ ఇన్ ద స్కై ఈ విజిటింగ్ సెంటర్ ఇది. సో ఐలాండ్ ఇన్ ద స్కై ఈ డిస్టిక్లో ఇక్కడ చిన్న స్టోరీ చెప్పుకోవాలి. ఈ కెన్యన్ ల్యాండ్స్ అనేది రెండు నదులు ప్రైమరీగా ప్రవహిస్తుంటాయి ఇక్కడ అనమాట. ఒకటి కొలరాడో రివర్, ఒకటి గ్రీన్ రివర్. గ్రీన్ రివర్ మనకు కనిపిస్తుంది వెళ్ళే చోట. ఈ గ్రీన్ రివర్ ఏం చేస్తుంది, ఈ రెండు రివర్స్ కలిసి ఈ మొత్తము కెన్యన్ ల్యాండ్స్ని 3 పెద్ద భాగాలుగా చేశాయి. ఒకటి ఐలాండ్స్ ఇన్ ద స్కై, 2 నీడిల్స్, 3 మేజ్ అనమాట. ఇప్పుడు మనం ఈరోజు చూసేదంతా ఐలాండ్స్ ఇన్ ద స్కై. ఇది 6000 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఒక పీఠభూమి. సో ఇక్కడ నుంచి కానీ మనం చూస్తే ఏదో ఒక విశ్వంలో ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది. అందుకనే దీన్ని ఐలాండ్ ఇన్ ది స్కై డిస్ట్రిక్ట్ అంటారట. ఈ ఐలాండ్ ఇన్ ది స్కై అనేది ఒక పెద్ద జైంట్ పీఠభూమి. 2000 ఫీట్ ఎలివేషన్ నుండి 2 దిశల్లో డీప్ కెన్యన్స్ కనిపిస్తాయంట. అంటే ఈ చుట్టుపక్కల మనం చూసేవన్నీ కూడా 2000 అడుగుల లోతు ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క వ్యూ పాయింట్లో మనం ఎక్కడ చూసినా సరే ఒక 100 మైళ్ళు దూరం కనిపిస్తుందట. అంటే మనం ఇది ఎత్తులో ఉండేసరికి 6000 ఫీట్ ఎత్తులో ఉండేసరికి మనం ఎటు చూసినా కూడా 100 మైల్స్ దూరం కనిపిస్తుందట. పెనరామిక్ వ్యూస్, అసలు సూపర్ ఉంది ఇది. గ్రీన్ రివర్ ఓవర్లుక్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. నాకు ఈ ప్లేస్ నచ్చింది అనమాట. ఏంటి అంటే నేను దేనికి రిలేట్ చేసుకుంటున్నా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టైటిల్స్ పడేటప్పుడు కనిపిస్తుంది కదా, వాళ్ళ రాజ్యాలు ఒకదాని నుంచి ఒకటి ఇట్లా పోతూ ఉంటాయి. అట్లా ఉందన్నమాట ఇది. అది చూడండి, దూరంగా మన గ్రీన్ రివర్ దాని మధ్యలోంచి పోతూ ఉంది. ఈ గ్రీన్ రివర్ యొక్క ఎరోషన్స్ వల్ల ఈ పెద్ద పెద్ద కెన్యన్స్ ఏర్పడ్డాయంట. ఈ పార్క్లోకి వెళ్ళా అత్యంత పీస్ఫుల్ వ్యూ పాయింట్ అట ఈ గ్రీన్ రివర్ ఓవర్లుక్ అనేది. ఇక్కడ వచ్చేసి ఈ మ్యాసివ్ కెన్యన్స్ సిస్టమ్స్ ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి చూడండి. అసలు రివర్ ఎరోజన్ వల్ల అట్లా హార్షూ బెండ్స్, పీఠభూములు అంత ఎత్తులో ఎంత బాగుందో ఇది. నాకు ఈ మొత్తం కెన్యన్ ల్యాండ్స్లోకి వెళ్ళా ఇదే నచ్చింది. ఈ పర్టికులర్ వ్యూ నచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంపేర్ చేసుకోవడం నాకు అదే గుర్తుండిపోయింది అనమాట. ఈ లాల్ సాల్ మౌంటైన్స్ ఇంతకు చూసాం కదా, అవి ఉండడం వల్లట కొంచెము ఈ క్లైమేట్లో చేంజెస్ కానీ లేకపోతే గాలి ఎక్కువగా ఉండడము ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయట ఈ పర్టికులర్ కెన్యన్ ల్యాండ్స్లో. క్లౌడీగా కూడా ఉంటుంది. కొంచెం టెంపరేచర్ ఆర్చెస్ నేషనల్ పార్క్ అంటే కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ టెంపరేచర్స్. బట్ నేను రావడం ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 4:30 ఆఫ్టర్నూన్. సో చాలా ఎక్కువే ఉంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ కొంచెం ఒక చిన్న హైక్ ఉందన్నమాట. కెన్యన్ ల్యాండ్స్ అనేది ఈ కొలరాడో ప్లేటోలో ఉన్న ఒక పెద్ద మ్యాసివ్ ప్రొటెక్టెడ్ ఏరియా అంట. అంటే చాలా జాగ్రత్తగా దీని లోపలికి అంటే ఎక్కువ మంది వెళ్ళకూడదు అంటే సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ఏ మ్యాసివ్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఇక్కడ ఈ కొలరాడో రివర్, గ్రీన్ రివర్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఈ 2 వల్లే ఈ వ్యాలీ స్ప్లిట్ అవ్వడము, ఈ విలేజెస్ ఈ డిస్ట్రిక్ట్గా వాళ్ళు చెప్పిన డిస్ట్రిక్ట్గా ఏర్పడము, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఏర్పడ్డాయి అన్నమాట. ఇక్కడ నాకు ఈ గాలికి ఇక్కడ నాకు క్యాప్ ఎగిరిపోయింది అనమాట. అది ఇది అప్హీల్ డోమ్ అంటారు. ఇది కెన్యన్ ల్యాండ్స్లో ఒక జియోలాజికల్ మిస్టరీ అనమాట ఈ పర్టికులర్ ప్లేస్. ఇది 1700 ఫీట్ డీప్ ఉండేదట. మల్టీ కలర్డ్ కాన్సెంట్రిక్ రింగ్స్ అక్కడ మనం మధ్యలో చూసామంటే ఒక వైట్ కలర్ శాండ్ ఇట్లా పైకి వచ్చింది. ఆ తర్వాత దాని చుట్టుపక్కల రింగుల్ లాగా ఒక ఈ పర్వతాలలాగా కట్ అయి ఉంటుందట. కొంచెం పైనుంచి మనం ఇప్పుడు ఈ బొమ్మలో చూసామనుకోండి, ఈ బొమ్మలో మనకు తెలిసిపోతుంది అది ఆ రింగుల్ ఫార్మేషన్. సో అదొక మిస్టరీ లాగా ఉందని అలా అన్నమాట. ఇది అంటే ఒక థియరీ ఏంటి అంటే ఒక ఉల్క పడడం వలన అటువంటి బిళం ఒక లోతైనటువంటి ప్రాంతం ఏర్పడింది. అది కూడా ఆ బిళం ఏర్పడడం కూడా తమాషగా ఉంది. మధ్యలో కొంచెం ఎత్తుగా ఉండే చుట్టుపక్కల రింగులుగా ఏర్పడింది అనమాట. సో ఇది అందుకని దీన్ని ఒక మిస్టరీ అని చెప్పేసి పేరు పెట్టారు అనమాట. రెండోదేమో ఇక్కడ సాల్ట్ లోపల నుంచి భూమిలోంచి వచ్చింది అనేసి పైకి వచ్చింది అని. ఇది అప్హీవల్ డోమ్. సో ఈ 2 థియరీస్ ఏవైతే ఉల్కా ఇంపాక్ట్ వలన అండ్ సాల్ట్, ఈ 2 ఏది నిజం ఇంకా తెలియదు కాబట్టి దానికి అప్హీవల్ డోమ్ అని చెప్పేసి పేరు పెట్టారట.
ఈ ల్యాండ్స్కేప్లను చూపిస్తూ నేను ఒక చిన్న స్టోరీలు చెప్తాను. మిగతా 2 డిస్ట్రిక్ట్స్ లాగా నీడిల్ డిస్ట్రిక్ట్ ఒకటిను మేజ్ డిస్ట్రిక్ట్ అవి ఎట్లా ఉంటాయంటే అది పార్క్ వెంబడే ఉన్నాయి, మనం వెళ్ళట్లేదు అక్కడికి. బట్ ఈ నీడిల్ డిస్ట్రిక్ట్లో అయితేను పదునైనటువంటి ఈ ఎత్తుగా ఉండే పర్వతాలలాగా రాక్స్ అవి కలర్ఫుల్ ఏదో ఫ్లైస్ లాగా ఉండే అట్లా అమెరికాలు, మళ్ళీ వచ్చేసి కెన్యన్స్ అలా ఉంటుందట అది నీడిల్స్. కానీ మేజ్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసరికి ఇది పార్క్లో అత్యంత రిమోట్ మరియు డేంజరస్ డిస్ట్రిక్ట్ అంట ది మేజ్. ఇక్కడికి రావడానికి అయితే హై క్లియరెన్స్ వెహికల్ 4x4 వెహికల్ అవి తీసుకొని రావాలి. డెజర్ట్ సర్వైవల్ స్కిల్స్ ఇంపార్టెంట్ అన్నారు, అంత డేంజర్ అనమాట. ఇంకా లోపల మనకు నావిగేషన్స్ పనిచేస్తాయి లేకపోతే లేదు. ఇట్స్ లైక్ ఇక్కడ చాలా తక్కువ ఉందన్నమాట నావిగేషన్ పనిచేయడము. అది దాని పేరే మేజ్. అసలు అది దాని లోపల నారో కెన్యన్స్ మేజ్ లైక్ మొత్తం డెడ్ ఎండ్స్ ఉంటాయంట. ఉన్నట్టు ఏదో పోతుంటామో టక్కన అయిపోతుంది రోడ్డు. సో ఇట్స్ ఆ స్కిల్స్ కావాలన్నమాట, ఎట్లా సర్వైవ్ కావాలి డెజర్ట్లో అనేది. మన లాస్ట్ వ్యూ పాయింట్ ఇది, గ్రాండ్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మొత్తం పార్క్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఏ మైల్స్ లాంగ్ అసలు క్లిఫ్ ఎడ్జెస్ అవన్నీ కూడాను కింద నుంచి చూస్తే పెద్ద పర్వతం లాగా కనిపిస్తుంది, దాని ఎడ్జెస్ మటుకే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అవన్నీ డీప్ కెన్యన్స్ అనమాట. మళ్ళీ మధ్యలో ఒక చిన్న పీఠభూముల్లాగా అవన్నీ ఉన్నాయి. ఇట్స్ అమేజింగ్ అసలు. చూడండి అవన్నీ ఏదో నీడిల్స్ లాగా చిన్నవి, కానీ కిందకు పోయామంటే ఓ అని అది మళ్ళీ స్కై క్రీపర్స్ లాగా ఉంటుంది కిందకి పోయి కానీ చూసామంటే. ఆ టిప్స్ మీదేమో జస్ట్ ఆ భూమి ఆ వైట్ కలర్ అది ఉంది, మొత్తము కింద మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం ఉన్నట్లు ఆ రాక్ అంతా కూడా రెడ్ కలర్లో ఉంది. చాలా బాగుంది ఇది. మధ్యలో ఏమో పీఠభూములు అవి, అంటే ఎక్కడైతే ఎరోషన్ ఏర్పడిపోయిందో అవన్నీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ పర్వతాలు లాగా అవి ఏర్పడ్డాడు. ఇట్స్ చాలా బాగుంది. ఈ గ్రాండ్ వ్యూ పాయింట్తో మన కెన్యన్ ల్యాండ్స్ జర్నీ కంప్లీట్ అవుతుంది. ఇది కెన్యన్ ల్యాండ్స్ నేషనల్ పార్క్ యొక్క ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ మనం 3 డిస్ట్రిక్ట్లో ఒక డిస్ట్రిక్ట్ కవర్ చేసాం. ఇక్కడ సైలెన్స్, వ్యాస్నెస్ మరియు ఎక్స్ట్రీమ్ ల్యాండ్స్కేప్స్ అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఫీల్ అనిపిస్తుంది. నేను చెప్పా కదా, నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అది కనిపించింది, అక్కడ నేను అట్లా కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఇట్స్ అమేజింగ్ అనమాట. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరో ప్రయాణంలో కలుద్దాం. దిస్ ఈజ్ రాకీ ఫ్రమ్ రోడ్స్ అండ్ రిడ్జెస్. థ్యాంక్ యూ.